ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించేందుకు సిద్ధమైంది కేంద్రం. ఆ రాష్ట్రంలో రాజకీయ అస్థిరతనే ఇందుకు కారణంగా చెప్తున్నారు ఢిల్లీ పెద్దలు. అయితే కేంద్రం తీరును తప్పుపడుతోంది కాంగ్రెస్. ఇదంతా పొలిటికల్ గేమ్ గా ఆరోపిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ లో రాష్ట్రపతి పాలనకు అంతా రెడీ అయింది. అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని సెంట్రల్ కేబినెట్ రాష్ట్రపతిని కోరింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఉదయం సమావేశమైన కేబినెట్ అరుణాచల్ ప్రదేశ్ లోని రాజకీయ పరిస్థితిపై చర్చించింది. ప్రెసిడెంట్ రూల్ కోసం రాష్ట్రపతికి రికమెండ్ చేసింది. అంతకుముందు ప్రభుత్వం అటార్నీ జనరల్ ను సంప్రదించాకే రాష్ట్రపతి పాలనపై నిర్ణయం తీసుకుందని సమాచారం. ये एक संवैधानिक प्रक्रिया है क्योंकि अरुणाचल प्रदेश का जो असेंबली है वो 6 महीने से ज़्यादा अपना सेशन हुआ नहीं है और 21 जनवरी इस साल वो 6 महीने का समय ख़त्म हो गया। वैसे तो राष्ट्रपति शासन तो तुरंत लगवा सकते थे। అరుణాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. నబమ్ తుకీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ నెల 14 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగాల్సి ఉంది. అయితే డిసెంబర్ 16న 21 మంది కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేలు, 11 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, 2 ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు కలిసి ఓ హోటల్లో సమావేశమై నబమ్ ప్లేస్ లో రెబెల్ ఎమ్మెల్యేను సీఎంగా ఎన్నుకున్నారు. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు బీజేపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానానికి అనుమతించిన డిప్యూటీ స్పీకర్ గౌహతి హైకోర్టు సస్పెండ్ చేసిన 14 మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీలోకి అనుమతించారు. డిప్యూటీ స్పీకర్ నోటిఫికేషన్ ను వ్యతిరేకిస్తూ స్పీకర్ నబమ్ రెబియా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అది ప్రస్తుతం రాజ్యాంగ ధర్మాసనం ముందుంది. అరవై స్థానాలున్న అరుణాచల్ అసెంబ్లీలో కాంగ్రెస్ కు 47 మంది ఎమ్మెల్యేలుండగా 21 మంది తిరుగుబాటు చేశారు. సీఎం తుకీకి మిగిలింది 26 మంది ఎమ్మెల్యేల బలమే. దీంతో రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ఈ విషయాలన్నిటిపై చర్చించిన సెంట్రల్ కేబినెట్ రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేసింది. కేంద్రం నిర్ణయాన్ని కాంగ్రెస్ తప్పుబట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వాలపై కక్ష సాధిస్తున్నారని ఆరోపించింది. Supreme Court, the constitutional bench, is dealing with the subject, whether the governor has got the power to summon the house without the cabinet decision. The matter is coming next week before the Supreme Court. In the meanwhile, the decision of the central cabinet to recommend to the president for imposition of president rule is totally against the law, against the constitution. It is a clear case of anti-federalism. అరుణాచల్లో రాష్ట్రపతి పాలన విధించడం ద్వారా అనుకున్నది సాధించింది బీజేపీ. పూర్తి మెజారిటీ ఉన్న ప్రభుత్వాన్ని సక్సెస్ఫుల్ గా కూల్చిన ప్రభుత్వం ఏర్పాటు చేస్తే విమర్శలు వచ్చేవి. ఆ పరిస్థితి నుంచి తప్పించుకునేందుకు రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేసింది.